ఓం శాంతి. విసిడి నెంబర్ 1839, జబల్పూర్, మధ్యప్రదేశ్. प्रातः क्लास चल रहा था. ప్రాతः క్లాస్ నడిచింది. 8/9/64 मंगलवार. 8/9/1964 మంగళవారం. चौथे पेज के मध्यार्ध में बात चल रही थी. 4వ పేజీ యొక్క మధ్యాదిలోని విషయం నడిచింది. समझाने बिगर तो कोई चित्र काम का नहीं है. అర్థం చేయించుకుంటా చిత్రాలు ఎందుకు పనికిరావు. कोई भी इन चित्रों के ऑक्यूपेशन को तो जानते नहीं है. ఎవ్వరికి ఈ చిత్రాల యొక్క ఆక్యుపేషన్ వృత్తి గురించి తెలియదు. तो बाप आकर के समझाते हैं అయితే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. कि बरोबर ब्रह्मा द्वारा स्थापना. బ్రహ్మ ద్వారా అక్యురేట్ గా స్థాపన అయ్యింది. ये त्रिमूर्ति की जो इतनी महिमा यहाँ चली आ रही है, ఈ త్రిమూర్తుల మహిమ ఇక్కడ ఏదైతే నడుస్తూ వస్తుందో, ब्रह्मा विष्णु शंकर, బ్రహ్మ, ये విష్ణువు, 3 देवताएं, శంకరుడు, ఈ ముగ్గురు దేవతలు तो जरूर उनका भी कोई ऑक्यूपेशन हो तो है ना. ఉన్నారు. తప్పకుండా వీరి యొక్క ఆక్యుపేషన్ కూడా ఏదో ఒకటి ఉండి ఉంటుంది కదా. अभी शंकर को गुम तो नहीं कर सकते हैं, ఇప్పుడు శంకరునైతే గుప్తం చేయలేము. क्योंकि शंकर है. ఎందుకంటే శంకరుడు ఉన్నారు. तो शंकर के लिए फिर ये कहा जाता है అయితే శంకరుడు కోసం ఇలా అనబడుతుంది, शंकर को तो यहाँ आने का ही नहीं है कुछ. శంకరుడికైతే ఇక్కడికి ఏమీ రావాల్సిందే లేదు. न कोई शंकर कोने में बैठ करके శంకరుడేమి మూలన కూర్చొని कोई पार्वती को कथा सुनाई है. పార్వతికి కథనేమి వినిపించలేదు. ऐसी तो कोई बात ही नहीं है. అటువంటి విషయమే ఏమీ లేదు. अभी तुम अनुभवी हो, ఇప్పుడు మీరు అనుభవీలు, जानते हो తెలుసు. कि शंकर वहाँ रहते हैं. ఏమనంటే శంకరుడు అక్కడ ఉంటారు. कहा जाता है उनकी प्रेरणा से. అనబడుతుంది వారి యొక్క ప్రేరణతోని, गाया जाता है कि वो आँख खोलते हैं గాయనం చేయబడుతుంది. ఏమనంటే వారు నేత్రాలను తెరుస్తారు, तो विनाश हो जाता है. అప్పుడు వినాశనం అయిపోతుంది. बरोबर అక్యురేట్ గా उनका इस समय में वो ही है వారిది ఈ సమయంలో అదే అయ్యింది. कि वो कोई विनाश नहीं करते हैं. వారేమి వినాశనమని చెయ్యరు. खुद नहीं करते हैं. స్వయం చెయ్యరు. पर तुम जानते हो कि विनाश कैसे होता है. మరియు మీకు తెలుసు వినాశనం ఎలా అవుతుందో. और सो तो तुम जानते हो. అది కూడా మీకే తెలుసు. दुनिया में और कोई नहीं जानते हैं. ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు. विनाश होता है వినాశనం అవుతుంది आपस में लड़ झगड़ करके.
పరస్పరం కొట్లాడుకొని. तो बाप ऐसे ही कहेंगे ना, అయితే తండ్రి అలాగే అంటారు కదా, मैं स्थापना विनाश और पालना कराता हूँ. నేను స్థాపన వినాశనం పాలన చేయిస్తాను. करण करावनहार जो है చేసి చేయించేవారు ఎవరైతే ఉంటారో तो उनका भी तो अर्थ चाहिए ना. అయితే వాటి యొక్క అర్థం కూడా కావాలి కదా. कि करणहार किसके द्वारा और करावनहार किसके द्वारा. చేసేది ఎవరి ద్వారా, చేయించేది ఎవరి ద్వారా. तो उनका अर्थ भी बैठ करके समझाया जाता है. అయితే వాటి యొక్క అర్థాలని కూడా కూర్చొని అర్థం చేయించాల్సి పడుతుంది. करणहार करावनहार చేసేవారు మరియు చేయించేవారు समझाते हैं అర్థం చేయిస్తారు. कि बरोबर ब्रह्मा द्वारा करणहार, బ్రహ్మ ద్వారా చేసేవారు కరెక్ట్గా. ब्रह्मा कुमार कुमारियों द्वारा कौन. బ్రహ్మ కుమార కుమారీల ద్వారా ఎవరు, पांडव गवर्नमेंट का जो हेड है పాండవ గవర్నమెంట్ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో भगवान जिसको कहा जाता है. భగవంతుడు అని ఎవరినైతే అంటారు. और भगवान कोई कृष्ण को नहीं कहा जाता है. మరియు కృష్ణుణ్ణి ఏమి భగవంతుడు అని అనరు. कृष्ण की आत्मा ही तो इस समय में पतित है ना. కృష్ణుడి యొక్క ఆత్మే ఈ సమయంలో పతితం అయ్యింది కదా. तो फिर भगवान आकर के कृष्ण की आत्मा को पावन बनाते हैं. మరి అప్పుడు భగవంతుడు వచ్చి కృష్ణుడి యొక్క ఆత్మని పావనంగా తయారు చేస్తారు. तो गोया అయితే అన్నట్లు कृष्ण की आत्मा स्वयं पावन बन रही है. కృష్ణుడి యొక్క ఆత్మ స్వయం పావనంగా తయారవుతుంది. पावन बनती जा रही है పావనంగా తయారవుతూ ఉంది और फिर मुरली बजाती जा रही है. మరియు మురళిని మ్రోగిస్తూ ఉంది. देखो చూడండి, ऐसे ही है ना. అలాగే అయ్యింది కదా. पावन बनती जाती है कृष्ण के बहुत जन्म के अंत में. కృష్ణుడి యొక్క చాలా జన్మల అంతం తర్వాత పావనంగా తయారవుతూ ఉంటుంది. अभी कृष्ण का बहुत जन्म का अंत कहो. ఇప్పుడు కృష్ణుడి యొక్క చాలా జన్మల యొక్క అంతం కంటే అంతము అనండి, या ब्रह्मा का बहुत जन्म के अंत का अंत कहो. లేక బ్రహ్మ యొక్క చాలా జన్మల తర్వాత అంతం కంటే కూడా అంతము అనండి. वो आदि और ये अंत అది ఆది అయ్యింది, ఇది అంతమయ్యింది. है तो एक ही बात ना. అవ్వడానికి ఒకటే విషయం అయ్యింది కదా. तो आदि और अंत संगम हो गया. అయితే ఆది అంతం సంగమం అయిపోయింది. तो ये समझने की बातें होती है ना. అయితే ఇవి అర్థం చేసుకునేటటువంటి విషయాలు అయ్యాయి కదా. अब ये तुम बच्चों को बड़ी बड़ी सभा में शंकुध्वनि करके అయితే పిల్లలైన మీరు పెద్ద పెద్ద సభల్లోని శంఖధ్వనిని చేసి गजगोर करके अच्छी तरह से समझाना है. గజగోర్ చేసి సింహగర్జన్ని చేసి మంచి రీతిలోని అర్థం చేయించాలి. कि भाई ये भारत ఏమనంటే భయ్ ఈ భారత్ आज से 5000 वर्ष पहले ఈ రోజు నుండి 5,000 సంవత్సరాల ముందు जब सूर्यवंशियों का आदि सनातन देवी देवता धर्म ఎప్పుడైతే సూర్యవంశీయుల యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం
इस भारत में था ఈ భారత్లో ఉండేది. तब ये एक ही धर्म था అప్పుడు ఈ ఒక్కటే ధర్మం ఉండేది और संपूर्ण श्रेष्ठाचारी था, మరియు సంపూర్ణ శ్రేష్టాచారిగా ఉండేది, हीरे जैसा था। వజ్రతుల్యంగా ఉండేది. क्योंकि जब श्रेष्ठ थे यानी पवित्र थे అనగా ఎప్పుడైతే శ్రేష్టంగా तो ఉండేవారు, हीरे जैसा। పవిత్రంగా ఉండేవారు, అప్పుడు अभी इनको వజ్ర సమానంగా. ఇప్పుడు भ्रष्टाचारी किसने बनाया? దీనిని భ్రష్టాచారిగా ఎవరు తయారు చేశారు? कब से शुरू हुआ भ्रष्टाचार? ఎప్పటి నుంచి భ్రష్టాచారం ప్రారంభమయ్యింది? और ये भ्रष्टाचार किसने किया? మరియు ఈ భ్రష్టాచారాలను ఎవరు చేశారు? कहेंगे भाई అంటారు, భై ये 5 विकार रूपी रावण ने ఈ పంచవికారాల రూపి రావణుడు. 8-9-64 की वाणी का 5वां पेज। 8-9-64 యొక్క 5వ పేజీ. उन्होंने इन सबको इस समय में అందరినీ ఈ సమయంలోని, क्योंकि इसी ने बनाना शुरू कर दिया ना, ఎందుకంటే ఇతనే తయారు చేయటం ప్రారంభం చేసేశారు కదా. किसको बनाया? ఎవరిని తయారు చేశారు? तो कहेंगे पहले पहले शुरू करेंगे इनको। అయితే అంటారు, మొట్టమొదట ప్రారంభం చేస్తారు వీరిని. किनको? ఎవరిని? है रावण ने पहले पहले भ्रष्टाचारी రావణుడు మొట్టమొదట భ్రష్టాచారి, किनको बनाया? భ్రష్టాచారిగా రావణుడు మొట్టమొదట ఎవరిని తయారు చేశారు? है मुसलमान लोग भी सुनाते हैं कथाओं में। ముసల్మాన్లు కూడా కథని వినిపిస్తారు, కథల్లో వినిపిస్తారు. कि आदम और हव्वा ఏమనంటే ఆదం మరియు హవ్వ दोनों स्वर्ग में गए, ఇద్దరూ స్వర్గానికి వెళ్ళారు, जन्नत में गए। జన్నత్తుకు వెళ్ళారు. उनको వారికి अल्लाह मियाँ ने कहा అల్లా మియా అన్నారు, बाड़ी के बीच का फल नहीं खाना। బాడీ యొక్క మధ్య ఫలాన్ని తినొద్దు. शैतान ने సైతాన్ पहले ईव को भड़काया, మొదట ఈవ్ని భ్రమింపజేసింది. इसलिए बाबा कहते हैं पहले पहले शुरू करेंगे इनको। అయితే అందువలనే బాబా అంటారు, మొట్టమొదట ప్రారంభం చేస్తారు వీరిని. भड़काना या शुभ प्रभाव में लेना किसको कहा जाता है? పెడదారిని పట్టించటం మరియు ప్రభావంలోకి తీసుకోవటం అని దేనినంటారు? कमजोर पहले प्रभाव में आता है బలహీనుడు మొదట ప్రభావంలోకి వస్తారా, या पावरफुल प्रभाव में आता है? లేక పవర్ఫుల్ ప్రభావంలోకి వస్తారా? तो आदम और हव्वा అయితే ఆదం మరియు హవ్వ इनसे వీరి ద్వారా
शुरुआत होती है। ప్రారంభమవుతుంది. बाकी सन्यासियों को थोड़ा ही कहेंगे। మిగతాది సన్యాసుల గురించి అంటారా ఏంటి? पहले पहले भ्रष्टाचारी बनना शुरू होते हैं ये। మొట్టమొదట భ్రష్టాచారిగా తయారవ్వడం మొదలు పెడతారు వీరు. जो भारतवासी हैं, ఎవరైతే భారతవాసీలు ఉంటారో तो कौन हुआ भारत और कौन हुए भारतवासी पहले पहले? అయితే ఎవరయ్యారు భారతవాసీయులు, ఎవరయ్యారు మొట్టమొదట భారత్? है भारत कौन हुआ? భారత్ ఎవరయ్యారు? बा माने ज्ञानी की रोशनी में रत रहने वाला। భా అంటే జ్ఞానం యొక్క ప్రకాశంలోని ఇముడి ఉండేవారు. और మరియు उसके दिल और दिमाग में వారి యొక్క మనసు మరియు మైండ్లోని वास करने वाला। వాసం చేసేవారు, నివసించేవారు. बाप के दिल और दिमाग में कौन वास करता है? తండ్రి యొక్క మనసు మరియు మెదడులోని ఎవరు వాసం అనేది చేస్తారు, నివాసం? है जब बाप कहा जाता है ఎప్పుడైతే తండ్రి అని అంటారో तो बाप के दिल और दिमाग में कौन वास करता है? అప్పుడు తండ్రి యొక్క మనసు మరియు మైండ్లోని ఎవరు నివాసం చేస్తారు? अरे అరే बच्चे ही करते हैं। పిల్లలే చేస్తారు. तो ये हुआ भारत। అయితే వీరయ్యారు భారత్. और इस षष्ठी रूपी మరియు ఈ वृक्ष సృష్టి में రూపి पहली पहली रचना हुआ ये राधा कृष्ण। వృక్షంలోని మొట్టమొదటి రచన అయ్యారు ఈ రాధాకృష్ణులు. पीछे आते हैं दूसरे धर्म वाले। తరువాత వస్తారు వేరే ధర్మం వారు. पीछे माने వెనుక అంటే है द्वापर से। ద్వాపరం నుండా? सतयुग में नहीं आते हैं राधा कृष्ण के बाद कोई। సత్యుగంలోని రారా రాధాకృష్ణుల తర్వాత ఎవరైనా? है सतयुग में సత్యుగంలోని राधा कृष्ण जो पहले लक्ष्मी नारायण बनते हैं రాధాకృష్ణులు ఎవరైతే మొదట లక్ష్మీనారాయణులుగా అవుతారో उनके बाद कोई दूसरे नहीं आते। వారి తర్వాత వేరే వారు ఎవరు రారా? दूसरे नंबर के लक्ष्मी नारायण आते हैं ना। రెండో నెంబర్ లక్ష్మీనారాయణులు వస్తారు కదా. फिर तीसरे, फिर चौथे, फिर पांचवें। మళ్ళీ తరువాత మూడవ వారు, నాలుగవ వారు, ఐదవ వారు, 8 लक्ष्मी नारायण होते हैं। 8 మంది లక్ష్మీనారాయణులు ఉంటారు. जिनमें 7 हैं टाइटलधारी। వారిలోని 7 మంది అయ్యారు టైటిల్ ధారీలు. जो कम कलाओं वाले हैं వారు తక్కువ కళల వారయ్యారు. उत्तरोत्तर कम कलाओं वाले। ఉత్తరోత్తర్ తక్కువ కళలు కలిగిన వారయ్యారు. जिनमें द्वापर से आने वाले धर्म पिताएं प्रवेश करते हैं। వారిలోని ద్వాపరయుగం నుండి వచ్చేటటువంటి ధర్మపితలు ప్రవేశిస్తారు नंबरवार। నెంబర్ వారుగా. तो ये आते रहते हैं। వీరు వస్తూ ఉంటారు. और वो सन्यासी इनको थोड़ा थोड़ा थमाते हैं। మరియు ఆ సన్యాసీలు వీరిని కొద్ది కొద్దిగా
మరియు ఆ సన్యాసీలు వీరిని కొద్ది కొద్దిగా నచ్చ చెప్పుతూ ఉంటారు. थोड़ा थोड़ा श्रेष्ठाचारी बनाते हैं. కొద్ది కొద్దిగా శ్రేష్టాచార్యులుగా తయారు చేస్తూ ఉంటారు. सन्यासी न होते సన్యాసులు లేకపోయినట్లయితే तो फिर ये भारत बहुत भ्रष्टाचारी बन जाता. అప్పుడు ఈ భారత్ చాలా భ్రష్టాచారిగా తయారైపోయేది. सन्यासी थमाने के लिए आते हैं. సన్యాసీలు నచ్చ చెప్పటం కోసం వస్తారు. तो सन्यासियों की भी तो महिमा है ना. అయితే సన్యాసీల యొక్క మహిమ కూడా ఉంది కదా. तो जैसे महिमा है देवी देवताओं की, ఎలా అయితే మహిమ ఉందో దేవీ దేవతలది, वैसे सन्यासी हैं, అలాగే సన్యాసులు उनकी भी महिमा है. వారిది కూడా మహిమ ఉంది. तो जैसे देवी देवताओं की अभी कोई महिमा नहीं है, ఎలాగైతే దేవీ దేవతలకి ఇప్పుడు ఏమీ మహిమ లేదో, क्योंकि पतित बन गए हैं, ఎందుకంటే పతితంగా తయారైపోయారు, भ्रष्टाचारी बन गए हैं. భ్రష్టాచారులుగా తయారైపోయారు. जरूर తప్పకుండా वैसे ही दूसरे धर्म वाले भी चल चल करके అలాగే వేరే ధర్మం వారు కూడా నడుస్తూ నడుస్తూ पिछाड़ी में आकर के भ्रष्टाचारी बनते हैं. అంతలోకి వచ్చి భ్రష్టాచారులుగా అయిపోతారు. जबकि पहले धर्म वाले ही भ्रष्टाचारी. ఎందుకంటే మొదటి ధర్మం వారే భ్రష్టాచారులు. जो अपन को गाते हैं कहते हैं कि बरोबर भ्रष्टाचार हो गया, ఎవరైతే తమ గురించి గాయనం చేసుకుంటారో అక్యురేట్గా భ్రష్టాచారులుగా అయిపోయారు. उनको मालूम ही नहीं है कि कोई 5000 वर्ष के पहले వారికి తెలియనే తెలీదు ఎవరో 5000 సంవత్సరాల ముందు यहाँ श्रेष्ठाचार था. ఇక్కడ శ్రేష్టాచారం ఉండేది అని. वो पता ही नहीं है उन लोगों को, అది వారికి తెలియనే తెలీదు. क्योंकि सभी में उल्टा लिख दिया है. ఎందుకంటే అందరూ వ్యతిరేకంగా వ్రాసేశారు, అన్నింటిలోని వ్యతిరేకంగా వ్రాసేశారు. तो ऐसे सभी అయితే ఆ విధంగా जो అందరూ भी पहले पहले धर्म आते हैं, ఏవైతే మొట్టమొదట ధర్మాలు వస్తాయో वो पहले पहले श्रेष्ठाचारी, అవన్నీ మొట్టమొదట శ్రేష్టాచారి, पिछाड़ी में वो भी भ्रष्टाचारी बन जाते हैं. అంతంలో అవి కూడా భ్రష్టాచారులుగా అయిపోతాయి. तो उनको भी ये मानना चाहिए. అయితే వారికి కూడా ఇది ఒప్పుకోవాలి. तब जबकि तुम समझाएंगे कि बरोबर पहले पहले देवताएं ఎప్పుడైతే మీరు అర్థం చేయిస్తారో మొదట్లోని దేవతలు श्रेष्ठाचारी थे. శ్రేష్టాచారులుగా ఉండేవారు. पहले पहले जो धर्म होते हैं మొట్టమొదట ఏవైతే ధర్మాలు ఉంటాయో वो श्रेष्ठाचारी होते हैं. వారు శ్రేష్టాచారులై ఉంటారు. पीछे वो सतो प्रधान से सतो रजो तमो जरूर आना होता है. తరువాత వెనుక నుంచి సతో రజో తమోలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. ऐसे ही सन्यासियों को भी आना ही पड़ता है. అలాగే సన్యాసులకి కూడా రావాల్సి ఉంటుంది. इसलिए अभी वो भी भ्रष्टाचारी है. అందువలనే ఇప్పుడు వారు కూడా భ్రష్టాచారులు. तो जबकि सभी भ्रष्टाचारी हो गए हैं, మరి ఎప్పుడైతే అందరూ భ్రష్టాచారులుగా అయిపోయారో, क्योंकि अभी तो सभी पतित हो गए हैं, ఎందుకంటే ఇప్పుడు అందరూ పతితులుగా అయిపోయారు, तभी तो सब पतित पावन को याद करते हैं ना. అప్పుడే కదా ఆ పతిత పావనుడిని స్మృతి చేస్తారు. तो पावन दुनिया है ही श्रेष्ठाचारी. అయితే పావన ప్రపంచం అయ్యింది శ్రేష్టాచారి.
तो पावन दुनिया बनाने वाला कौन? అయితే పావన ప్రపంచాన్ని తయారు చేసేదెవరు? वो तो कहते हैं पतित पावन हमारे परम पिता परमात्मा ही है। వారైతే అంటారు పతిత పావనుడు మా పరంపిత పరమాత్మే అయ్యారు. अभी उनको ये तो पता नहीं है कि कौन है। ఇప్పుడు వారికి ఇది తెలీదు ఎవరు అనేది. वो तो लिख देते हैं सीताराम, వారైతే వ్రాసేస్తారు సీతారాములు అని. फिर ठोक देते हैं रघुपति राघव राजाराम। మళ్ళీ రఘుపతి రాఘవ రాజారాం అని తోసేస్తారు. तो राम और रघुपति तो फिर त्रेता में हो जाते हैं। అయితే రాముడు మరియు రఘుపతి అయితే త్రేతాలోనే అవుతారు. उनको भी त्रेता में तो ले आते हैं। వారిని కూడా త్రేతాలోకి తీసుకొని వస్తారు కదా. फिर वो कृष्ण का और युग बनाई दिए है। మళ్ళీ కృష్ణుడిది వేరే యుగాన్ని తయారు చేసేశారు. कौन सा ఏది? है? द्वापर बनाई दिए है। ద్వాపరాన్ని తయారు చేసేశారు. नहीं तो राधे कृष्ण और लक्ष्मी नारायण का युग पहला पहला है। లేకుంటే లక్ష్మీనారాయణులది మరియు రాధాకృష్ణులది మొట్టమొదటి యుగం అయ్యింది. उन्होंने उनको देख करके और द्वापर में एक युग बनाई दिया। వారు వీరిని చూసి ద్వాపర యుగంలో ఒక యుగాన్ని తయారు చేసేశారు. जिसमें कृष्ण को दिया है। దానిలోని కృష్ణుణ్ణి పెట్టారు. तो देखो అయితే చూడండి अंधाधुंध भ्रष्टाचारी बन गई ना। కటిక చీకటి భ్రష్టాచారిగా అయిపోయారు కదా. क्योंकि श्री कृष्ण को जब भ्रष्टाचारी बनाई दिया ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడైతే భ్రష్టాచారిగా చేసేశారో तो सभी भ्रष्टाचारी हो गए। అప్పుడు అందరూ భ్రష్టాచారులుగా అయిపోయారు. श्री कृष्ण जो 16 कला संपूर्ण था सतयुग में, శ్రీకృష్ణుడు సత్యయుగంలో 16 కళల సంపూర్ణుడుగా ఎవరైతే ఉండేవారో वो ही भ्रष्टाचारी। వారే భ్రష్టాచారి. तो जो द्वापर में और कलयुग में आवेंगे మరప్పుడు ద్వాపరంలోకి కలియుగంలోకి వచ్చినట్లయితే वो भी तो भ्रष्टाचारी बन जाते हैं ना। వారు కూడా భ్రష్టాచారిగా అయిపోతారు కదా. तो तुम बच्चों को बहुत अच्छी तरह से सर्विस में लग जाना है। అయితే పిల్లలైన మీకు మంచి రీతిలోని సర్వీస్లోని నిమగ్నమైపోవాలి. थक नहीं जाना है। అలసిపోకూడదు. तुम लोगों को अभी श्रेष्ठ बनना है और औरों को श्रेष्ठ बनाए। ఇప్పుడు మీకు కూడా శ్రేష్టంగా అవ్వాలి మరియు ఇతరుల్ని కూడా శ్రేష్టంగా తయారు చేసి, क्योंकि थक जाएंगे तो फिर भ्रष्ट के भ्रष्ट ही बन जाएंगे। ఎందుకంటే మళ్ళీ అలసిపోయినట్లయితే భ్రష్టులకు భ్రష్టులుగానే ఉండిపోతారు. और तुम जानते हो మరియు మీకు తెలుసు कि जो ये धंधा करते ఎవరైతే ఈ వ్యాపారాన్ని చేస్తారో भ्रष्टाचारियों को श्रेष्ठाचारी बनाते, భ్రష్టాచారులని శ్రేష్టాచారులుగా తయారు చేస్తారో अगर खुद भी भ्रष्टाचारी बन जाते हैं ఒకవేళ స్వయం కూడా భ్రష్టాచారిగా అయిపోతారో तो वो दुर्गति को पाते हैं। అప్పుడు వారు దుర్గతిని పొందుతారు. और तुम जानते हो कि बरोबर थक जाते हैं। మరియు మీకు తెలుసు పూర్తిగా అలసిపోతారు. जो कहते हैं ना ये रात की रही, ఏదైతే అంటారు కదా ఓ రాత్రి యొక్క బాటసారి, ये स्वर्ग की रही थक मत जाना। ఓ స్వర్గం యొక్క బాటసారి అలసిపోవద్దు. अभी तुम जानते हो ఇప్పుడు మీకు తెలుసు कि बरोबर कितने थक जाते हैं। ఎంతమంది పూర్తిగా అలసిపోతారు.
आश्चर्यवत फिर जो चलते चलते थक जाते हैं ఆశ్చర్యవత్ ఎవరైతే నడుస్తూ నడుస్తూ అలసిపోతారో तो फिर थक जाने से क्या होता है? అప్పుడు మళ్ళీ అలసిపోయినట్లయితే ఏమవుతుంది? थक जाने से అలసిపోయినట్లయితే जिस रास्ते से गए फिर उस रास्ते पर वापस आ जाते। ఏ మార్గం నుండి అయితే వెళ్ళారో अदे మార్గంలోకి తిరిగి వచ్చేస్తారు। देखो చూడండి, अभी यात्रा पर मनुष्य झुंड के झुंड जाते हैं ना। ఇప్పుడు యాత్రలకి మనుష్యులు గుంపులు గుంపులుగా వెళ్తారు కదా। अभी देखो बहुत गए ఇప్పుడు చూడండి చాలా మంది వెళ్ళారు। और वहाँ बहुत बरसात आकर के पड़ी जोर से। అక్కడ చాలా వేగంగా వర్షం అనేది కురిసింది। बिल्कुल बहुत बड़ा तूफान। చాలా పెద్ద తుఫాన్। बरसात कोई सहन न करे। వర్షం ఎవరైనా సహించలేకపోయినట్లయితే कोई कोई सहन कर लेते। కొంతమంది సహించేస్తారు। तो फिर बहुत ही लौट करके आ जाते हैं। అప్పుడు చాలా మంది తిరిగి వచ్చేస్తారు। 8-9-64 की वाणी का छठा पेज। 8-9-1964 యొక్క 6వ పేజీ। लौट करके आ गए तो उसी जगह में आकर के पहुंचे ना। తిరిగి వచ్చేసినట్లయితే మళ్ళీ అదే స్థానానికి చేరుకున్నారు కదా। यात्रा पर तो नहीं पहुंचे। యాత్ర దగ్గరకైతే చేరుకోలేదు కదా। जाते थे पावन जगह में, వెళ్ళేవారు పావన స్థలానికి। फिर लौट करके उसी पतित जगह में पहुंच गए। మళ్ళీ తిరిగి అదే పతిత స్థలంకి చేరుకున్నారు। तो यहाँ भी क्या होगा? అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది? हे राही, ఓ బాటసారి, अगर तुम फिर हाथ छोड़ करके మళ్ళీ నువ్వు చేతుల్ని విడిచిపెట్టి भ्रष्टाचारियों को श्रेष्ठाचारी न बनाया और वापस हो गए, భ్రష్టాచారులని శ్రేష్టాచారులుగా తయారు చేయలేదు, తిరిగి వెళ్ళిపోయారు అంటే तो फिर वही भ्रष्टाचारी बन जाएंगे। అప్పుడు అదే భ్రష్టాచారులుగా అయిపోతారు। क्योंकि तुम लौट करके आ गए ना। ఎందుకంటే మీరు తిరిగి వచ్చేసారు కదా। कायर बन करके आ गए ना పిరికి వారిగా అయి వచ్చేసారు కదా। कि मैं अब नहीं चल सकूंगा। ఇప్పుడు నేను ఇంకా నడవలేను। यानी అనగా मिसाल तो ऐसे होते हैं ना। ఉదాహరణలు అటువంటి వారు ఉంటారు కదా। मैं स्वर्ग तरफ नहीं चल सकता। నేను స్వర్గం వైపుకు వెళ్ళలేను, నడవలేను। अब मैं यात्रा नहीं कर सकता हूँ। ఇప్పుడు నేను యాత్రని చెయ్యలేను। अभी मुझे माया के बहुत तूफान आ गए हैं। ఇప్పుడు నాకు మాయ యొక్క తుఫాన్లు చాలా వచ్చేసాయి। रड़ी भी मारते रहते हैं। అరుస్తూ ఉంటారు కూడా। तो देखते हो అయితే చూస్తారు, तूफान बिगर तो कोई लौट कर आवे नहीं। తుఫాన్లు రాకుండా ఎవరూ తిరిగి రారు। जिसको माया का तूफान बहुत लगता है, ఎవరికైతే మాయా తుఫాన్లు ఎక్కువగా వస్తాయో वो लौट करके फिर उसी जगह में आ जाते हैं। మళ్ళీ వారు తిరిగి అదే స్థలానికి వచ్చేస్తారు। उसी जगह में आ जाना है जहाँ అదే के స్థలంలోకి వచ్చేయాలి, ఎక్కడి నుండి అయితే पहले थे। మొదట ఉండేవారు। तो देखो वापस आ गए ना। అయితే చూడండి తిరిగి వచ్చేసారు కదా। आश्चर्यवत चलते चलते
ఆశ్చర్యవత్ నడుస్తూ నడుస్తూ श्रेष्ठाचारी बनते बनते శ్రేష్టాచారులుగా అవుతూ అవుతూ अगर फिर भ्रष्टाचारी बन गए ఒకవేళ మళ్ళీ భ్రష్టాచారులుగా అయిపోయినట్లయితే तो फिर अपने बाप की निंदा कराई ना। అప్పుడు తమ తండ్రి యొక్క నిందని చేయించారు కదా. लोग कहेंगे अरे అప్పుడు ప్రజలంటారు, అరే ये चलते चलते थक गए, వీరు నడుస్తూ నడుస్తూ అలసిపోయారు, थक करके वापस आ गए। అలసిపోయి తిరిగి వచ్చేశారు. उसी जगह में आ जाते हैं जिस जगह में आए। అదే స్థలానికి వచ్చేస్తారు ఏ స్థలంలో అయితే ఉండేవారు. बस అంతే. फिर क्या हुआ? మళ్ళీ ఏమైంది? क्या हमारी यात्रा पूरी हुई? మన యాత్ర పూర్తిగా అయ్యిందా? ऐसे तो नहीं है कि यात्रा फिर कोई दूसरे वर्ष में या అలా ఏమీ కాదు. మళ్ళీ యాత్రని రెండో సంవత్సరంలోని तीसरे वर्ष में करेंगे। మూడో సంవత్సరంలోని చేస్తారు. वो तो जिस्मानी यात्राएं होती हैं। అవైతే శారీరక యాత్రలు అవుతాయి. ये यात्रा तो ऐसी है ఈ యాత్ర ఎటువంటిది అంటే कि चले तो चलते चलो, चलते चलो। నడిచినట్లయితే నడుస్తూ వెళ్ళండి, నడుస్తూ వెళ్ళండి. फिर दोबारा ये यात्रा नहीं आने वाली। మళ్ళీ ఈ యాత్ర రానున్నది కాదు, వచ్చేది కాదు. एक ही बार बाप आकर के ये यात्रा कराते हैं। ఒక్కసారి తండ్రి వచ్చి ఈ యాత్రని చేయిస్తారు. अगर मुंह फेर दिया ఒకవేళ ముఖం తిప్పేసుకున్నట్లయితే तो फिर भ्रष्टाचारी बन जाते हैं। అప్పుడు మళ్ళీ భ్రష్టాచారిగా అయిపోతారు. मुंह तो फेरते हैं ना। ముఖాన్నైతే తిప్పేసుకుంటారు కదా, बहुत फेरते हैं। చాలా మంది తిప్పేసుకుంటారు. यहाँ शूटिंग में फेरते हैं। ఇక్కడ షూటింగ్లోని తిప్పేసుకుంటారు. फिर द्वापर कलयुग में क्या होता है? మళ్ళీ ద్వాపర కలియుగాల్లోనేమవుతుంది? है बहुत हैं जो दूसरे धर्मों में कन्वर्ट हो जाते हैं। చాలా మంది ఉన్నారు, వారు వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతారు. इंद्रियों से भ्रष्ट आचरण करने वाले धर्मों की तरफ ఇంద్రియాలతోని భ్రష్ట ఆచరణ చేసేటటువంటి ధర్మాల వైపుకి आकर्षित हो जाते हैं। ఆకర్షితమైపోతారు. तो कहेंगे मुंह तो फेर लिया ना। అప్పుడు అంటారు, ముఖాన్నైతే తిప్పేసుకున్నారు కదా. कल चित्र में भी तो बताया ना कि राम की तरफ से मुंह फेर दिया। నిన్న చిత్రంలోని కూడా చెప్పారు, రాముడి వైపు నుండి ముఖాన్ని తిప్పేసుకున్నారు. परमपिता परमात्मा की तरफ से मुंह फेर दिया పరంపిత పరమాత్మ వైపు నుండి ముఖాన్ని తిప్పేసుకున్నారు. और वापस आकर के बैठ गया। మళ్ళీ తిరిగి వచ్చి కూర్చుండిపోయారు. वो श्रेष्ठाचारी धंधा छोड़ दिया ఆ శ్రేష్టాచారి వ్యాపారాన్ని విడిచిపెట్టేశారు. तो फिर भ्रष्टाचारी बन जाते हैं। అప్పుడు మళ్ళీ భ్రష్టాచారిగా అయిపోతారు. देखो చూడండి, बनते हैं ना ऐसे। అవుతారు కదా అలా. चलते चलते फिर वो थक जाते हैं। నడుస్తూ నడుస్తూ మళ్ళీ అది అలిసిపోతారు. फिर वही और ही जास्ती भ्रष्टाचारी बन जाते। మళ్ళీ ఇంకా ఎక్కువగా భ్రష్టాచారిగా అయిపోతారు. समझा ना? అర్థమైంది కదా. एक तो भ्रष्टाचार करेंगे, ఒకటి భ్రష్టాచారాన్ని చేస్తారు. दूसरा जो बहुतों को नुकसान पहुंचेगा రెండోది చాలా మందికి ఏదైతే నష్టం అనేది చేకూరుతుందో, क्योंकि जो श्रेष्ठाचारी बनते हैं ఎందుకంటే ఎవరైతే శ్రేష్టాచారులుగా తయారవుతారో वो बहुतों को श्रेष्ठ बनाते हैं। వారు చాలా మంది శ్రేష్ఠులుగా తయారు చేస్తారు.
और फायदा भी पहुंचाते हैं। మరియు లాభాన్ని కూడా చేకూరుస్తారు, और जो फिर ఫలితాన్ని కూడా చేకూరుస్తారు. भ्रष्टाचारी बनते हैं మళ్ళీ ఎప్పుడైతే భ్రష్టాచారిగా తయారవుతారో तो फिर औरों को भी नुकसान करते रहते हैं। అప్పుడు మళ్ళీ వేరే వారిని కూడా నష్టపరుస్తూ ఉంటారు. खुद भी नुकसानकारक बनते हैं। స్వయం కూడా నష్టకారులుగా అవుతారు. तो इसलिए तुम्हें श्रेष्ठाचारी बनने की राह से लौटना नहीं है। అందువలనే మీకు శ్రేష్టాచారి మార్గం నుండి తిరిగి వెళ్ళిపోకూడదు. अच्छी तरह से शंख ध्वनि करते रहो। మంచి రీతిలోని శంఖధ్వనిని చేస్తూ ఉండండి. गवर्नमेंट को भी शंख ध्वनि करो। గవర్నమెంట్కి కూడా శంఖధ్వనిని చెయ్యండి. डरो मत, భయపడొద్దు, कायर मत बनो। పిరికివారిగా అవ్వొద్దు. नहीं तो क्या हुआ था, లేకుంటే ఏమయ్యేది? 76 में 1976లోని जब इंदिरा गवर्नमेंट गिरी थी ఎప్పుడైతే ఇందిరాగాంధీ యొక్క గవర్నమెంట్ అనేది పడిపోయిందో जनता पार्टी सत्ता में आई थी। జనతా పార్టీ సత్తాలోకి వచ్చిందో उस समय क्या हुआ था ఆ సమయంలో ఏమయ్యింది? हैं? जैसे जो सीढ़ी का चित्र है ఏదైతే మెట్ల వరుస చిత్రం ఉందో उसमें लिखा हुआ है कलयुग में దానిలోని వ్రాయబడి ఉంది కలియుగంలోని भ्रष्टाचारी कांग्रेसी భ్రష్టాచారి కాంగ్రెసీ అని. और भ्रष्टाचारी మరియు భ్రష్టాచారి साधु संत महात्माओं का संप्रदाय। సాధు సంత్ మహాత్ముల యొక్క సంప్రదాయం चित्र लगा हुआ है ना, చిత్రం పెట్టబడి ఉంది కదా. फटाफट जो कायर थे उन्होंने चित्रों पर चिपकाई दिया। వెంటనే ఎవరైతే పిరికివారు ఉన్నారో వారు వెంటనే వాటి మీద పేపర్ని అంటించేశారు. बाद में तो उन चित्रों को ही गायब कर दिया। తరువాత అయితే ఆ చిత్రాలనే మాయం చేసేశారు. तो बाप कहते हैं डरो मत, कायर मत बनो। తండ్రి అంటారు భయపడొద్దు, పిరికివారిగా అవ్వొద్దు. बड़े बड़े भाषण करो। పెద్ద పెద్ద భాషణలు చెయ్యండి. जबकि गवर्नमेंट खुद ही भ्रष्टाचारी है ఎప్పుడైతే గవర్నమెంట్ స్వయమే భ్రష్టాచారి అయ్యిందో तो जरूर कोई और गवर्नमेंट चाहिए। అయితే తప్పకుండా వేరే ఏదో గవర్నమెంట్ కావాలి, మరొకటి. कैसी गवर्नमेंट चाहिए ఎటువంటి గవర్నమెంట్ కావాలి? है? अरे అరే भ्रष्टाचारी गवर्नमेंट को భ్రష్టాచారి గవర్నమెంట్కి खलास करने के लिए कौन सी गवर्नमेंट चाहिए? భ్రష్టాచారి గవర్నమెంట్ని సమాప్తి చేయడం కోసం ఏ గవర్నమెంట్ కావాలి? श्रेष्ठाचारी गवर्नमेंट चाहिए। శ్రేష్టాచారి గవర్నమెంట్ కావాలి. तो बरोबर भ्रष्टाचारियों के ऊपर फिर पांडव गवर्नमेंट। అప్పుడు కరెక్ట్గా భ్రష్టాచారుల పైన పాండవ గవర్నమెంట్, जिन्होंने श्रेष्ठाचारी गवर्नमेंट बनाई है ఎవరైతే శ్రేష్టాచారి గవర్నమెంట్ని తయారు చేశారో
वो पांडव गवर्नमेंट कौन? ఆ పాండవ గవర్నమెంట్ ఎవరు? वो है వారయ్యారు यह ब्रह्मा कुमार और कुमारियां। ఈ బ్రహ్మ కుమార్ మరియు కుమారీలు। देखो చూడండి, पांडव गवर्नमेंट में तो यही ब्रह्मा कुमार और कुमारियां आएंगी ना। పాండవ గవర్నమెంట్లోకైతే ఇదే బ్రహ్మ కుమార్ కుమారీలు వస్తారు కదా। यही आएंगे या वो आएंगे? వీరే వస్తారా లేక వారు వస్తారా? प्रजापिता ब्रह्मा। ప్రజాపిత బ్రహ్మ। उनकी बच्ची हो गई ब्रह्मा कुमारी और ब्रह्मा कुमार। వారి యొక్క పిల్లలయ్యారు బ్రహ్మ కుమారీలు మరియు బ్రహ్మ కుమారులు। बताओ చెప్పండి, ब्रह्मा कुमारी किसकी पौत्री? బ్రహ్మ కుమారీలు ఎవరి మనవరాళ్ళు? उसका बाप कौन? వారి తండ్రి ఎవరు? उसका दादा कौन? दादे। వారి ముత్తాత ఎవరు? है शिव बाबा। శివ్ బాబా। शिव बाबा माने बिंदी, శివ్ బాబా అంటే బిందువా? निराकारी। నిరాకారుడు। बिंदी होती है निराकारी। నిరాకారి బిందువు అవుతుంది। वो निराकारी बिंदी ఆ నిరాకారి బిందువు जरूर कोई साकार में प्रवेश करती है। తప్పకుండా ఏదో సాకారంలోని ప్రవేశిస్తుంది। जिस पहले पहले में प्रवेश करती है वो है प्रजापिता। ఏ మొట్టమొదటి వారిలోనైతే ప్రవేశిస్తారో వారయ్యారు ప్రజాపిత। उसका बच्चा हुआ ब्रह्मा। అతని పిల్లవాడయ్యారు బ్రహ్మ। उस ब्रह्मा की बच्ची ఆ బ్రహ్మ యొక్క అమ్మాయి क्या नाम? ఏం పేరు? ब्रह्मा कुमारी। బ్రహ్మ కుమారి। तो किसकी पौत्री हुई? అయితే ఎవరి మనవరాలయ్యింది? शिव बाप की पौत्री या शिव बाबा की? శివుడు తండ్రి యొక్క మనవరాలా లేక శివ్ బాబా యొక్క మనవరాలా? तो सर्वशक्तिवान हो गया ना। అయితే సర్వశక్తివంతుడు అయిపోయారు కదా। कौन ఎవరు? है? सर्वशक्तिवान कौन हो गया? సర్వశక్తివంతుడు ఎవరైపోయారు? शिव बाबा। శివ్ బాబా। तो सर्वशक्तिवान అయితే సర్వశక్తివంతుడు अपने पोत्रे पोत्रियों द्वारा తమ మనములు మనవరాళ్ళ ద్వారా, क्योंकि बच्चा तो एक है ना। అయితే పిల్లవాడైతే ఒక్కరయ్యారు కదా। किसका? ఎవరి ఎవరి యొక్క? शिव बाबा का बच्चा शिव बाबा। శివ్ బాబా యొక్క బచ్చ శివ్ బాబానా? ज्योतिबिंदु शिव बाप का बच्चा జ్యోతిర్బిందువు శివుడు తండ్రి యొక్క పిల్లవాడు शिव बाबा। శివ్ బాబా। प्रजापिता ब्रह्मा। ప్రజాపిత బ్రహ్మ। तो उन अपने ब्रह्मा कुमारियों द्वारा అయితే తమ బ్రహ్మ కుమార్ కుమారీల ద్వారా, क्योंकि तुम बहुत हो ना। ఎందుకంటే మీరు చాలా మంది అయ్యారు కదా। वो तो एक बाप हो गया। వారైతే ఒక్క తండ్రి అయిపోయారు। क्या? ఏంటి? प्रजापिता ప్రజాపిత
एक या दो या बहुत ఒక్కరా ఇద్దరా లేక చాలా మందా? है? एक ही। और ब्रह्मा? ఒక్కరే మరియు బ్రహ్మ? ब्रह्मा अनेकों के नाम। బ్రహ్మ అనేకుల యొక్క పేరు। तो तुम शक्ति सेना हो गई ना। అయితే మీరు శక్తి సేన అయిపోయారు కదా। तुम जानते भी हो మీకు తెలుసు కూడా कि बरोबर हम खुद भी जो भ्रष्टाचारी थे కరెక్ట్ గా మనం కూడా ఎవరైతే భ్రష్టాచారులుగా ఉండేవారిమో अब हम श्रेष्ठाचारी बन रहे हैं। ఇప్పుడు మనం శ్రేష్టాచారులుగా తయారవుతున్నాం। भ्रष्ट और श्रेष्ठ कहा ही जाता है पतित और पावन को। భ్రష్టులు మరియు శ్రేష్ఠులు అని ఎవరినంటారంటే పతితులని మరియు పావనులని। जब पतित पावन कहा जाता है ఎప్పుడైతే పతితు పావనుడు అని అంటారో तो उसका क्या मतलब हुआ? అప్పుడు దాని యొక్క అర్థం ఏమయ్యింది? हैं? अरे पतित कौन पावन कौन? అరే పతితుడెవరు పావనుడెవరు? है पतित प्रजापिता పతితుడు ప్రజాపిత और మరియు पावन शिव बाप। పావనుడు శివుడు తండ్రి। जो प्रजापिता में प्रवेश करके शिव बाबा बनता है ఎవరైతే ప్రజాపితలో ప్రవేశించి శివ్ బాబాగా అవుతారో तो बरोबर हम पतित से पावन बन रहे हैं। అప్పుడు మనం పతితు నుండి పావనంగా తయారవుతున్నాము। किस द्वारा? ఎవరి ద్వారా? उस पतित पावन द्वारा। ఆ పతిత పావనుడు ద్వారా। इसके द्वारा नहीं। ఇతని ద్వారా కాదు। इसके द्वारा? ఎవరి ద్వారా? ब्रह्मा के द्वारा नहीं। బ్రహ్మ ద్వారా కాదు। उस पतित पावन के द्वारा। ఆ పతిత పావనుడు ద్వారా। उसे कह के दूर क्यों कर दिया? అతను అని దూరంగా ఎందుకు చేసేశారు? 64 की वाणी है। 1964 యొక్క వాణి అయ్యింది। 76 की तरफ इशारा किया। 76 వైపుకు సంకేతాన్ని ఇచ్చారు। जो बाप का प्रत्यक्षता वर्ष मनाया गया। ఏదైతే తండ్రి యొక్క ప్రత్యక్షత సంవత్సరాన్ని జరుపుకోబడిందో उससे पहले बाप अप्रत्यक्ष था। దానికి ముందు తండ్రి అప్రత్యక్షంగా ఉండేవారు। आँखों से नहीं देखा जा सकता था। నేత్రాలకి కనిపించేవారు కాదు। 76 के बाद 76 తరువాత इस सृष्टि पर ఈ సృష్టి పైన प्रत्यक्ष हुआ या नहीं हुआ? ప్రత్యక్షమయ్యారా లేక అవ్వలేదా? प्रत्यक्ष हुआ। ప్రత్యక్షమయ్యారు। तो बाप का प्रत्यक्षता वर्ष मनाया गया। అప్పుడు తండ్రి యొక్క ప్రత్యక్షతా సంవత్సరాన్ని జరుపుకోబడింది। तो वो पतित पावन एक అయితే ఆ పతిత పావనుడు ఒక్కరు। और पावन बनने वाली तो बहुत बच्चियां होंगी ना। మరియు పావనంగా అయ్యేటటువంటి వారైతే చాలా మంది అమ్మాయిలు అయ్యారు కదా। तो बहुतों का नाम है प्रजापिता ब्रह्मा के बच्चे, ब्रह्मा कुमार और कुमारियां। అయితే చాలా మంది యొక్క పేరు అయ్యింది బ్రహ్మ కుమార్ కుమారీలు। అయితే చాలా మంది యొక్క పేరు అయ్యింది బ్రహ్మ యొక్క పిల్లలు బ్రహ్మ కుమార్ और బ్రహ్మ కుమారీలు। उनका धंधा ही है। వారి వ్యాపారమే అయ్యింది। तो तुम बचाएंगे ना? అయితే మీరు చెబుతారు కదా हम जो ब्रह्मा कुमार कुमारियां हैं
మనం ఎవరెవరైతే బ్రహ్మ కుమార్ కుమారీలు ఉన్నామో जो शिव बाबा के पोत्रे और पौत्रियां हैं, వారు శివబాబా యొక్క మనవలు మరియు మనవరాళ్ళయ్యారు. हैं बताएंगे या बता रहे हैं संख्या 64 में? చెబుతారా లేక చెబుతున్నారా 1964లోని? कब बताएंगे? ఎప్పుడు చెబుతారు? 76 के बाद बताएंगे ना. 76 తర్వాత చెబుతారు కదా. हम जो ब्रह्मा कुमार कुमारियां हैं, మనం ఎవరమైతే బ్రహ్మ కుమార్ కుమారీలమి ఉన్నామో जो शिव बाबा के पोत्रे और पौत्रियां हैं, వారు శివబాబా యొక్క మనవలు మరియు మనవరాళ్ళు అయ్యారు. कौन है शिव बाबा? ఎవరయ్యారు శివబాబా? कौन पोत्रे पोत्रियां? ఎవరయ్యారు మనవలు మనవరాళ్ళు? तो शिव बाबा का पुत्र कौन మరి శివబాబా యొక్క పుత్రుడెవరు? है? शिव बाबा का. శివబాబా యొక్క शिव बाबा का पुत्र శివబాబా యొక్క పుత్రుడు ब्रह्मा, బ్రహ్మ. और ब्रह्मा के पुत्र మరియు బ్రహ్మ యొక్క పుత్రులు हम మనం ब्रह्मा कुमार कुमारियां. బ్రహ్మ కుమార్ కుమారీలు तो सभी हैं, అవ్వడానికి అందరు అయ్యారు. परंतु वो जानते नहीं है. కానీ వారికి తెలియదు. अपने बाप को नहीं जानते हैं. తమ తండ్రి और हम గురించి तो తెలియదు. కానీ మనకైతే हम तो जानते हैं. మనకైతే తెలుసు. 8/9/64 की वाणी का 7वां पेज. 8/9/1964 యొక్క 7వ పేజీ 5वीं लाइन. 5వ లైన్లోని हम उन्हों की मत द्वारा మనం వారి యొక్క మతం ద్వారా श्रीमत के द्वारा శ్రీ మతం ద్వారా जो भ्रष्टाचारी भारत है, భ్రష్టాచారి భారత్ ఏదైతే ఉందో उनको श्रेष्ठाचारी बनाते हैं. వారిని శ్రేష్టాచారిగా తయారు చేస్తారు. तो श्रीमत से श्रेष्ठाचारी उन बगैर कोई అయితే శ్రీమతంతోని శ్రేష్టాచారి అవ్వకుండా ఎవ్వరు कभी बन सकते हैं? ఎప్పుడైనా అవ్వగలుగుతారా? कोई नहीं बन सकते. ఎవ్వరూ అవ్వలేరు. और बस वही श्रीमत ఇంకంతే, అదే శ్రీమతం. और उनको गाया भी जाता है. మరియు వారు గాయనం కూడా చేయబడతారు. जो श्रीमत देने वाला है, శ్రీమతాన్ని ఇచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో उनका टाइटल क्या गाया जाता है? వారి యొక్క టైటిల్ ఏం గాయనం చేయబడి ఉంటుంది? है श्री 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 108 जगत गुरु. శ్రీ 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 108 జగద్గురువు. ये रुद्रमाला भी उनके नाम पर है ना. ఈ రుద్రమాల కూడా వారి యొక్క పేరు మీద ఉంది కదా. इनके नाम पर नहीं है. వీరి పేరు మీద కాదు. और ये रुद्र यज्ञ भी మరియు ఈ రుద్ర యజ్ఞం కూడా है, किसके नाम पर रचा जाता है? ఎవరి పేరు మీద రచించబడుతుంది? उसी रुद्र के नाम पर रचा जाता है అదే రుద్రుడి యొక్క పేరు మీద రచించబడుతుంది. जिसने आदि में भी रौद्र रूप धारण किया ఎవరైతే ఆదిలోని కూడా రౌద్ర రూపాన్ని ధారణ और చేశారు अंत में भी మరియు అంతంలోని కూడా रौद्र रूप धारण करेगा. రౌద్ర రూపాన్ని ధారణ చేస్తారు. ये श्री श्री 108 जगत गुरु ఈ శ్రీ శ్రీ 108 జగద్గురువు कोई उन सन्यासियों के नाम पर तो नहीं है ना.
అదేమి ఆ సన్యాసుల యొక్క పేరు మీద అయితే లేదు కదా. नहीं, లేదు, वो तो तुम कह सकते हो అదైతే మీరు చెప్పొచ్చు. कि वो स्वयं भ्रष्टाचारी है. ఏమనంటే వారు స్వయం భ్రష్టాచారులని. समझा ना? అర్థమయ్యింది కదా. क्योंकि वो परमपिता परमात्मा जो इस भारत को श्रेष्ठ बनाते हैं, ఎందుకంటే ఎవరైతే పరంపిత పరమాత్మ ఈ భారత్ని శ్రేష్టాతి శ్రేష్టంగా చేస్తారో वो उनसे बेमुख करके अपन को कह देते हैं हम जगत गुरु. వారి నుండి వారు విముఖంగా అయ్యి అనేస్తారు మేము జగద్గురువులమి అని. अपना टाइटल रखा लेते हैं क्या? తమ టైటిల్ని పెట్టించేసుకుంటారేంటి? श्री श्री 108 श्री सच्चिदानंद जी महाराज वगैरह वगैरह. శ్రీ శ్రీ 108 సచ్చిదానందజీ మహారాజ్ మొదలుగున్నవి. जगत జగత్ यानी सारी सृष्टि को, అంటే మొత్తం సృష్టిని, सारी सृष्टि को सदगति देने वाला गुरु. మొత్తం సృష్టికి అంతటికీ కూడా సద్గతినిచ్చేటటువంటి సద్గురు. మొత్తం సృష్టికి అంతటికీ సద్గతినిచ్చేటటువంటి గురువు. बाप कहते हैं తండ్రి అంటారు अब ऐसे गुरुओं को छोड़ दो ఇప్పుడు అటువంటి గురువుల్ని విడిచిపెట్టేయండి. जो छोटे मोटे संप्रदाय के गुरु बन करके बैठे हैं. ఎవరైతే చిన్న పెద్ద సంప్రదాయాల యొక్క గురువులుగా అయి కూర్చుని ఉన్నారు. जैसी गवर्नमेंट भ्रष्टाचारी, ఎలాగైతే గవర్నమెంట్ భ్రష్టాచారీను, वैसे उनके गुरु भी भ्रष्टाचारी हो गए. అలాగే వారి యొక్క గురువులు కూడా భ్రష్టాచారులుగా అయిపోయారు. और वहाँ नई दुनिया में तो कोई गुरु होते ही नहीं है. మరియు అక్కడ కొత్త ప్రపంచంలోనైతే ఎవరు గురువులు ఉండరు. क्योंकि श्रेष्ठाचारी देवताओं को गुरु की कोई दरकार है ही नहीं. ఎందుకంటే శ్రేష్టాచారి దేవతలకైతే గురువుల యొక్క ఏమీ అవసరమే లేదు, बिल्कुल नहीं. అస్సలు లేదు. समझा ना? అర్థమైంది కదా. जबकि श्रेष्ठाचारी बना दिया, ఎప్పుడైతే శ్రేష్టాచారిగా తయారు చేసేసారో फिर गुरु की दरकार ही नहीं है. అప్పుడు గురువు యొక్క అవసరమే లేదు. तो वहाँ कोई गुरु नहीं होते हैं. అయితే అక్కడ ఎవ్వరూ గురువు ఉండరు. तो देखो అయితే చూడండి, श्रेष्ठाचारी बनाया किसने? శ్రేష్టాచారిగా తయారు చేసింది ఎవరు? सदगुरु ने. సద్గురువు. गुरु अनेक होते हैं और గురువులు అనేకం ఉంటారు. सदगुरु మరియు సద్గురువు सिख लोग भी कहते हैं సిక్కులు కూడా అంటారు. एक सदगुरु निराकार. ఒక్క సద్గురువు నిరాకారుడు. जरूर निराकारी स्टेज वाला होगा. తప్పకుండా నిరాకారి స్టేజ్ కలిగిన వారై ఉంటారు. तो देखो చూడండి, श्रेष्ठाचारी శ్రేష్టాచారి सदगुरु ने बनाया, శ్రేష్టాచారిగా సద్గురువు తయారు చేశారు. न कि न कलयुगी अनेक गुरुओं ने बनाया. లేక కలియుగి అనేక గురువులు తయారు చేశారా? ये सभी प्रकार के भाषण के लिए एक तो धारणा चाहिए. ఈ అన్ని విధాలైన భాషణ గురించి ఒకటి ధారణ కావాలి. अब ये तो सब बच्चे जानते हो ఇప్పుడు ఈ పిల్లలందరికీ తెలుసు कि हाँ ఏమనంటే ఆ इसमें बहुत है जो कुछ भी नहीं धारण कर सकते हैं.
వీరిలో చాలా మంది ఉన్నారు, వారు అస్సలు ఏమి ధారణ అనేది చేయలేకపోతారు. न धारण कर सकते हैं न दूसरों को कुछ भी समझा सकते हैं. ధారణ కూడా చేయలేరు మరియు ఇతరులకి కూడా ఏమీ అర్థం చేయించలేరు. तो जरूर उनका पद भी ऐसे ही कम होगा. అయితే తప్పకుండా వారి యొక్క పదవి కూడా అదే విధంగా తక్కువగా ఉంటుంది. सर्विस कम तो पद भी कम. సర్వీస్ తక్కువ అయినట్లయితే అప్పుడు పదవి కూడా తక్కువ. सारा मदार है बच्चों की सर्विस के ऊपर. మొత్తం ఆధారం అంతా పిల్లల యొక్క సర్వీస్ పైన. तो जो जो अच्छी तरह से शंख ध्वनि करेंगे అయితే ఎవరైతే మంచి రీతిలోని శంఖధ్వనిని చేస్తారో और बहुत शंख चाहिए. మరియు చాలా శంఖాలు కావాలి. कौन से शंख ఏమి శంఖాలు? हैं? ये मुख क्या है? ఈ ముఖం నోరు ఈ ముఖం ఏమయ్యింది? ఈ నోరు కూడా शंख है. శంఖమయ్యింది. क्योंकि बाबा भी रहम दिल. ఎందుకంటే బాబా కూడా దయాహృదయుడు हम बच्चे भी रहम दिल. మరియు పిల్లలైన మనం కూడా దయాహృదయులమే. जावे शंख ध्वनि करें. వెళ్ళాలి, శంఖధ్వనిని చెయ్యాలి. कहाँ से भी चांस मिले ఎక్కడి నుండి ఛాన్స్ లభించినా कोई फर्स्ट क्लास निमंत्रण मिलते हैं तो चलो. ఏమైనా ఫస్ట్ క్లాస్ నిమంత్రణ అనేది లభించినట్లయితే అప్పుడు చలో పదండి. उनको भी भ्रष्टाचार से शिष्टाचार बनावे. వారిని కూడా భ్రష్టాచారం నుండి శ్రేష్టాచారులుగా తయారు చేయాలి. तो पहले तो ये माताओं का काम है ना. అయితే మొదటైతే ఇది మాతల యొక్క పని అయ్యింది కదా. है माताओं का काम क्यों మాతల యొక్క పని ఎందుకని? है? पहले है तुम शक्तियों का काम, మొదటయ్యింది శక్తులైన మీ యొక్క పని, बच्चियों का काम. అమ్మాయిల యొక్క పని. Son and daughter shows father and mother. సన్ అండ్ డాటర్ సోస్ ఫాదర్ అండ్ మదర్. यहाँ तो ఇక్కడైతే मदर एंड फादर है. మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు. तो मदर एंड फादर तो बाप को ही कहेंगे ना. అయితే మదర్ అండ్ ఫాదర్ అయితే తండ్రినే అంటారు కదా. तो बरोबर हमारा फर्ज है అయితే మన ముఖ్య కర్తవ్యం అయ్యింది हमको तरस आता है कि जो भ्रष्टाचारी है మనకి జాలె వేస్తుంది ఎవరైతే భ్రష్టాచారులు ఉన్నారో उनको श्रेष्ठाचारी बनावे. వారిని శ్రేష్టాచారులుగా తయారు చేయాలి. जब मुरली सुनते हो ना ఎప్పుడైతే మురళిని వింటారు కదా तो तुम लोगों को शौक आता है कि हम ऐसे जाकर के అప్పుడు పిల్లలైన మీకు కోరిక పుడుతుంది, మేము అలా వెళ్ళి और ऐसे मुरली बजावे. మరియు అలా మురళిని మ్రోగించాలి. परंतु जिनको मुरली बजाने का शौक ही नहीं होता है కానీ ఎవరికైతే మురళిని మ్రోగించేటటువంటి కోరికే ఉండదో तो बस सुना और ठंडा. ఇంకంతే, విన్నారు మరియు చల్లబడిపోయారు. नहीं तो गर्म होना चाहिए ना. లేకుంటే వేడిగా అయిపోవాలి కదా. बस అంతే. अभी हम बादल भरे ఇప్పుడు మేము మేఘాలని నింపుకోవాలి.
ये पॉइंट्स बड़ी अच्छी हैं। ఈ పాయింట్స్ చాలా మంచివి. हम जा करके शंख ध्वनि करें। మేము వెళ్ళి శంఖధ్వనిని చేస్తాము. अभी शंख ध्वनि करने वाले की ताकत चाहिए ना। ఇప్పుడు శంఖధ్వనిని చేసేటటువంటి వారికి శక్తి కావాలి కదా. सब तो शंख ध्वनि नहीं कर सकेंगे। అందరూ శంఖధ్వనిని చెయ్యలేరు. ताकत चाहिए कि ये जो तुम लोग कहते हो శక్తి కావాలి. ఇది మీరు ఏదైతే అంటున్నారో भ्रष्टाचार शिष्टाचार, భ్రష్టాచారాలు శ్రేష్టాచారాలు, पहले समझो तो सही మొదట అర్థమైతే చేసుకోండి. कि शिष्टाचार किसको कहते हो। శ్రేష్టాచారం అని దేనినంటారో. या जो कहते रहते हो पीस पीस पीस, లేక మీరు ఏదైతే అంటూ ఉంటారో పీస్ 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 అని, శాంతి 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 అని. ये पीस कब थी। ఈ శాంతి ఎప్పుడు ఉండేది? शांति चाहिए शांति चाहिए, శాంతి కావాలి శాంతి కావాలి. कौन कहेगा शांति चाहिए शांति चाहिए। శాంతి కావాలి శాంతి కావాలి అని ఎవరంటారు? है अरे जिसने रसगुल्ला कभी खाया होगा वही तो रसगुल्ला चाहिए। ఎవరైతే రసగుల్లని ముందు తిని ఉంటారో వారికే రసగుల్లా కావాలి కదా. कहेगा ना, और అంటాడు जिसने కదా. खाया ही नहीं ఎవరైతే ఎప్పుడు అసలు తినలేదో वो कैसे कहेगा रसगुल्ला चाहिए। వారు ఎలా అంటారు రసగుల్లా కావాలి అని? तो जो कहते हैं शांति चाहिए जरूर, అయితే ఎవరైతే శాంతి కావాలి అని అంటారో వారు తప్పకుండా इस दुनिया में कभी सुख और शांति వారు ఈ ప్రపంచంలోని ఎప్పుడో శాంతిని సుఖాన్ని, थी ना। శాంతి సుఖము ఉండేది కదా. तो पीस भी कब थी, అయితే శాంతి కూడా ఎప్పుడు ఉండేది? और पीस अर्थात शांति कौन स्थापन करने वाला है। అయితే పీస్ అనగా శాంతిని స్థాపన చేసేటటువంటిది ఎవరయ్యారు? कोई मनुष्य थोड़े ही पीस स्थापन कर सकते हैं। మనుషులు ఎవరైనా శాంతిని స్థాపన చేయగలుగుతారా ఏంటి? नहीं तो भला बतावे पीस कब थी। లేకుంటే భలే చెప్పండి శాంతి ఎప్పుడు ఉండేదో. किस पीस को तुम चाहते हो। ఏ శాంతిని మీరు కోరుకుంటారు? ये कलयुग में अनेक भ्रष्टाचारी धर्म हैं। ఈ కలియుగంలోని అనేక భ్రష్టాచారి ధర్మాలున్నాయి. वहाँ पीस कैसे होगी। అక్కడ శాంతి ఎలా ఉంటుంది? तो बरोबर पीस थी। అయితే తప్పకుండా శాంతి ఉండేది. तब थी ఎప్పుడు ఉండేదంటే जबकि बाप ने आकर के इन रावण द्वारा ఎప్పుడైతే తండ్రి వచ్చి రావణుడి ద్వారా ये जो पीसलेसनेस है ఇదేదైతే అశాంతి ఉండేదో उसका विनाश किया था। దాని యొక్క వినాశనాన్ని చేశారు. तब पीस स्थापन हुई थी। అప్పుడు శాంతి స్థాపన అయ్యింది. 8/9/64 की वाणी का 8वां पेज। 8/9/1964 యొక్క 8వ పేజీ. ये सभी रावण संप्रदाय को तो विनाश होना चाहिए। ఈ రావణ సంప్రదాయులందరికీ అయితే వినాశనం అవ్వాల్సిందే. तो बरोबर गाया हुआ है कि राम गयो रावण गयो। అప్పుడు అక్యురేట్ గా గాయనం ఉంది, రామ్ గయో రావణ్ గయో. कब गयो। ఎప్పుడు వెళ్ళారు? जब महाभारत की लड़ाई लगी। ఎప్పుడైతే మహాభారత యుద్ధం అనేది స్టార్ట్ అయ్యిందో.
जिनके बहु परिवार। వారి యొక్క పరివారం చాలా పెద్దది. तो बरोबर जो श्रेष्ठ भ्रष्टाचारी थे అయితే ఎవరైతే భ్రష్టాచారులు ఉండేవారో वो भ्रष्टाचारी से श्रेष्ठाचारी बनाए रहे हैं। వారిని భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా తయారు చేస్తున్నారు. तो थोड़े है ना, అయితే కొద్ది మంది ఉన్నారు కదా. ये राम की संप्रदाय तो थोड़ी है ना। ఈ రాముని యొక్క సంప్రదాయం వారైతే కొద్దిగా ఉన్నారు కదా. और उनमें भी देखो कितने नंबरवार हैं। మరియు వారిలోని కూడా చూడండి ఎంత నెంబర్ వారయ్యారు. कोई इतना शंख ध्वनि करने वाला मजबूत नहीं है। ఎవ్వరూ కూడా అంత శంఖ ధ్వనిని చేసేటటువంటి బలమైన వారెవ్వరూ లేరు. बेचारे फंसे हुए हैं పాపం ఇరుక్కుని ఉన్నారు. काहे में దేనిలోని? है? लगाव झुकाव जब जाता है ना, ఎప్పుడైతే సంబంధం ఎప్పుడైతే జోడింపబడుతుంది కదా, तो जिसमें लगाव झुकाव लग जाता है అయితే ఎవరితోనైతే సంబంధం అనేది జోడింపబడిపోతుందో कोई किसके मोह में, कोई किसके मोह में, కొందరు ఎవరి మోహంలోనో కొందరు ఎవరి మోహంలోనో और कहने मात्र तो बस कहते हैं हाँ बाबा। కేవలం చెప్పడానికి చెబుతారు. ఏమనంటే హా బాబా, आप तो हमारे पतियों का भी पति हैं। మీరైతే మా పతులకి కూడా పతి అయ్యారు. परंतु पतियों के पति को याद करती है खींच खींच के आधा घंटा। కానీ పతుల యొక్క పతుల్ని స్మృతి చేస్తుంది లాగి లాగి అర్ధగంట, पाव घंटा, పావు గంట. बाकी सारा दिन याद करती है उन पतियों को। మిగతాది మొత్తం రోజంతా స్మృతి చేస్తుంది ఆ పతుల్ని. किन पतियों को? ఏ పతుల్ని? जिनमें ఎవరిలోనైతే मोह लग जाता है। మోహం అనేది జోడించబడిపోతుందో बार बार खिंच के उन्हीं तरफ चली जाती हैं। మాటి మాటికి లాగి వారి వైపుకే వెళ్ళిపోతుంది. अभी बेचारे उन पति को कितना याद करने से ఇప్పుడు పాపం ఆ పతిని ఎంత స్మృతి చేస్తే उनका विकर्म विनाश कितना होगा। వారి యొక్క వికర్మలు ఎంత వినాశనం అవుతాయి. जिनको जो रात दिन अपने पतियों को मित्र संबंधियों को याद करती होंगी, ఎవరైతే తమ పతిని మరియు మిత్ర సంబంధీయుల్ని రాత్రి పగలు స్మృతి చేస్తూ ఉంటుందో, याद करती हैं बहुत। స్మృతి చేస్తుంది చాలా. क्यों याद करती है? ఎందుకు స్మృతి చేస్తుంది? है? अरे कोई कारण है? అరే ఏదైనా కారణం ఉందా? संगात संजायते कामा, సంగా సంజాయతే కామా. है? संग करने से సాంగత్యాన్ని చేసినట్లయితే कामना उत्पन्न होती है। కామన ఉత్పన్నం అవుతుంది. तो बहुत याद करती हैं क्योंकि उनके साथ संग रहती है। అయితే చాలా స్మృతి చేస్తుంది ఎందుకంటే వారి సాంగత్యంలోని ఉంటుంది. और इनके साथ तो रह नहीं सकती है। మరియు వీరితో పాటైతే ఉండలేదు. किनके? ఎవరితోని? हैं? पतियों के पति के साथ तो रह नहीं सकती है। పతుల యొక్క పతితోనైతే ఉండలేదు. हाँ, ఆ इनके साथ रहें
परंतु सबको रहने का हुक्म नहीं है। వీరితో పాటు ఉండాలి, కానీ అందరికీ ఉండేటటువంటి ఆజ్ఞ లేదు. वो कहती है नहीं, వారంటారు లేదు. यहाँ तो बाबा जानते हैं कि तुम रह जाओ, ఇక్కడైతే బాబాకు తెలుసు నీవు ఉండిపో, परंतु यहाँ भी माया ऐसी है కానీ ఇక్కడ కూడా మాయ ఎటువంటిది అంటే कि 25 बरस भी रहने वाली को भी दूर ज्ञान का नहीं होता। 25 సంవత్సరాలు ఉన్నవారికి కూడా జ్ఞానం అనేది ధూలంత కూడా ఉండదు. धूल भी श्रेष्ठाचारी नहीं बनते। ధూళి కూడా శ్రేష్టాచారిగా అవ్వదు. जो कोई को श्रेष्ठाचारी बनावे, ఎవరిని శ్రేష్టాచారులుగా చేయడం కోసం और ही भ्रष्टाचारी बन गए हैं। ఇంకా భ్రష్టాచారులుగా తయారైపోయారు. श्रेष्ठाचारी नहीं और ही भ्रष्टाचारी। శ్రేష్టాచారులుగా కాదు, ఇంకా భ్రష్టాచారులుగా. क्योंकि फिर माया है ना यहाँ। ఎందుకంటే ఇక్కడ మాయ ఉంది కదా. यहाँ अगर कोई रह करके ఇక్కడ ఎవరైనా ఉండి श्रेष्ठाचारी न बने శ్రేష్టాచారిగా అవ్వకపోయినట్లయితే तो माया और ही भ्रष्टाचारी बनाई देती। అప్పుడు మాయ ఇంకా భ్రష్టాచారిగా తయారు చేసేస్తుంది. क्या ఏంటి? माया ऐसे क्यों करती है? మాయ అలా ఎందుకు చేస్తుంది? हैं? यहाँ रह करके ఇక్కడ ఉండి बाप के पास रह करके कोई బాబా దగ్గరుండి श्रेष्ठाचारी न తండ్రి దగ్గరుండి बने శ్రేష్టాచారిగా ఎవరైనా అవ్వకపోయినట్లయితే तो माया उनको और ही भ्रष्टाचारी क्यों बनाई देती? అప్పుడు మాయ ఇంకా వారిని భ్రష్టాచారిగా ఎందుకు తయారు చేసేస్తుంది? है? क्योंकि माया को ఎందుకంటే మాయకి बाप का डायरेक्शन मिला हुआ है। తండ్రి యొక్క డైరెక్షన్ లభించి ఉంది. क्या? ఏంటి? कि जो श्रीमत पर नहीं चलते हैं, ఎవరైతే శ్రీమతం పైన నడవరో ये माया उनको तुम खूब फटकाओ। ఓ మాయా, నీవు వారిని బాగా ఉతికేసాయి. देखो कैसे नाक से पकड़ती है। చూడండి ఎలా ముక్కుతో పట్టుకుంటుందో. और फिर भी देखो संग दोष। మరియు అయినా కూడా చూడండి సాంగత్యపు దోషం. भ्रष्टाचारी से किसका श्रेष्ठाचारी का संग न हो। భ్రష్టాచారితో ఎవరిది శ్రేష్టాచారి సాంగత్యం ఉండకూడదు. गायन है संग तारे कुसंग बोरे। గాయనం ఉంది సంగతారే కుసంగ బోరే. बड़ा ही रंग लग जाता है। చాలా రంగు అంటుకుపోతుంది. अनुभव कहता है అనుభవం చెబుతుంది. अगर कोई सर्विसेबल नहीं है ఒకవేళ ఎవరైనా సర్వీసేబుల్ కాకపోయినట్లయితే और फिर भी सर्विसेबल के साथ रहा पड़ा है అయినా కూడా సర్వీసేబుల్ తో పాటు ఉన్నట్లయితే तो वो डिस सर्विस वाले का रंग सर्विस के ऊपर भी पड़ जाता है। ఆ డిస్సర్వీస్ వారి యొక్క రంగు సర్వీస్ పైన కూడా పడిపోతుంది. ये भी देखा गया है। ఇది కూడా చూడబడింది. अनुभव भी ऐसे कहता है అనుభవం కూడా అలాగే చెబుతుంది. कि बरोबर संग तारे कुसंग बोरे। కరెక్ట్ గా సంగతారే కుసంగ బోరే. अभी ఇప్పుడు यहाँ तो तुम्हारे पास संग भी अच्छे बच्चों का है। ఇక్కడైతే మీకు మీ యొక్క సాంగత్యం కూడా మంచి పిల్లలతో అయ్యింది. कहाँ ఎక్కడ? है? मधुबन में जो है మధువనం ఏదైతే ఉందో उनका संग भी अच्छे बच्चों का है, వారి अच्छों యొక్క का సాంగత్యం కూడా మంచి పిల్లలది, है। మంచి వారిది.
फिर कुसंग का भी है। మళ్ళీ కుసంగంది కూడా ఉంది. जी क्या बात? ఇదేం విషయం मना అనగా बाबा के पास जो रहे पड़े हैं బాబా దగ్గర ఎవరైతే ఉన్నారో उनको भी వారికి కూడా देहधारियों का संग लग जाता है, దేహదారుల యొక్క సాంగత్యం అంటుకుంటుంది. मोह में लटक जाते हैं। మోహంలో వేలాడబడిపోతారు. क्या होता है? ఏమవుతుంది? लगाओ झुकाओ। సంబంధము మరియు ఆకర్షితమైపోతారు. तो लगाओ झुकाओ की निशानी क्या बताई? ఆ సంబంధం యొక్క ఆకర్షణ యొక్క చిహ్నాన్ని ఏం చెప్పారు? है? अभी ऊपर निशानी बताई ना। పైన చిహ్నమని చెప్పారు కదా. मुश्किल से आधा घंटा पौना घंटा पाव घंटा बाप को याद करेंगे। అతి కష్టం మీద అర్ధగంట, ముప్పావు గంట, పావు గంట తండ్రిని స్మృతి చేస్తారు. और बाकी మరియు మిగతాది बाकी बुद्धि का योग कहाँ जाएगा? మిగతాది బుద్ధి యోగం ఎక్కడికి వెళ్తుంది? जिसमें लगाओ झुकाओ लगा पड़ा है वो स्पेशली याद आते रहेंगे। ఎవరితో అయితే సంబంధం జోడించబడిందో వారు స్పెషల్గా గుర్తొస్తూ ఉంటారు. ये भी देखा गया। ఇది కూడా చూడబడింది. अनुभव भी ऐसे कहते हैं कि అనుభవం కూడా అలాగే అంటుంది. बरोबर संग तारे कुसंग बोरे। కరెక్ట్గా సంగతారే కుసంగబోరే. राम राज्य में बरोबर संग भी था। రామరాజ్యంలోని సాంగత్యం కూడా కరెక్ట్గా ఉండేది. कुसंग भी था। కుసంగం కూడా ఉండేది. कौन से राम राज्य में? ఏమి రామరాజ్యంలోని? त्रेता में త్రేతాలోనా? है? है? राम राज्य में రామరాజ్యంలోని संग भी था कुसंग भी था। సాంగత్యం కూడా ఉండేది, కుసంగత్యం కూడా ఉండేది. जो इसलिए फिर देखो वो ग्रहचारी लग जाती है। అయితే అందువలనే చూడండి ఆ గ్రహచారం అనేది అంటుకుపోతుంది. तो संग भी बड़ा खराब है। అయితే సాంగత్యం కూడా చాలా చెడ్డది. इसमें बड़ी खबरदारी करना चाहिए। దీనిలోని చాలా జాగ్రత్త పడి ఉండాలి. माया ऐसी है जो पता भी नहीं पड़ता किसको। మాయ ఎటువంటిది అంటే ఎవరికి తెలీదు కూడా. कि बरोबर हमको कोई माया काट रही है। మమ్మల్ని మాయ కట్ చేస్తుంది అని. इसको भी पता न पड़े ऐसी बहुत चतुर माया है। ఎవ్వరికీ తెలీదు అటువంటి చతురమైనది మాయ అయ్యింది. जैसे चूहा चतुर होता है ना, ఎలాగైతే ఎలుక జిత్తులు మారేదవుతుంది కదా. क्या करता है? ఏం చేస్తుంది? है ठंडी ठंडी फूंक मारता है। చల్ల చల్లగా ఊదుతుంది. घर धनी है ना, ఇంటికి యజమాని అయ్యారు కదా. तो इस समय में घर धनी रावण है। అయితే ఈ సమయంలో ఇంటికి యజమాని రావణుడయ్యారు. इस घर भारत में ఈ ఇల్లు భారత్లోని. कैसे? ఎలా? ये भारत जो घर है భారత్ ఇల్లు ఏదైతే ఉందో इसमें घर धनी रावण कैसे है? దీనిలోని ఇంటి ధనవంతుడు రావణుడు ఎలా అయ్యారు? हैं? रावण के हाथ में सारी धन संपत्ति है।
రావణుడి యొక్క చేతుల్లోని మొత్తం ధన సంపత్తి అంతా ఉంది. इस घर की, ఈ ఇంటిది. जिसको कहा जाता है धृतराष्ट्र, వారినే అంటారు ధృతరాష్ట్రుడని. राष्ट्र की सारी धन संपत्ति धर के बैठ गया. మొత్తం దేశం యొక్క ధన సంపత్తిని అంతటిని తనదిగా చేసుకొని కూర్చున్నాడు. अरे అరే, वो रावण ऐसा उस्ताद है, पता भी किसको न पड़े, बिल्कुल ही नहीं, एकदम ठंडा कर देता. ఆ రావణుడు ఎటువంటి గురువు అంటే తెలీదు కూడా, అస్సలు తెలీదు, పూర్తిగా చల్లగా చేసేస్తాడు. सर्विस का शौक ही उड़ा देता. సర్వీస్ యొక్క ఆకాంక్షనే ఎగరగొట్టేస్తాడు. किसका ఎవరిది? है? जिनको लगाव झुकाव की बीमारी लग जाती है, ఎవరికైతే ప్రేమ రోగం అనేది, ఎవరైతే ప్రేమ రోగిలుగా అయిపోతారో उनको ईश्वरीय सेवा का शौक వారికి ఈశ్వరీయ సేవ యొక్క కోరిక उड़ जाता है. ఎగిరిపోతుంది. किसकी सेवा में लग जाएंगे? ఎవరి సేవలోని ఉండిపోతారు? हैं? जिससे देहधारी के लगाव झुकाव में होंगे, उसी की सेवा में लग जाएंगे. ఏ దేహధారి యొక్క ప్రేమలో ఉంటారో వారి యొక్క సేవలోనే నిమగ్నమైపోతారు. तो माया ऐसी कड़ी है. అయితే మాయ అటువంటి కఠోరమైనది. ओम शांति. ఓం శాంతి. విసిడి నెంబర్ 1839, జబల్పూర్, మధ్యప్రదేశ్. ఓం శాంతి.